శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 9 జూన్ నుండి 15వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ప్రథమార్థంలో జన్మరాశిలో కుజగ్రహ సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్య రీత్యా చికాకులు, ధనక్షయకారకమైనటువంటి గ్రహాలైనటువంటి రవి ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ డబ్బు ఖర్చు పెట్టడంలోనూ అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వారం చివరి నాటికి అంటే 12వ తారీఖుకి శుక్రుడు వచ్చేటప్పటికి తృతీయంలోకి సంచారం, అదేవిధంగా రవి బుధుడు కూడా వచ్చేటప్పటికి తృతీయంలోకి సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లోనూ ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ 12వ తారీఖు నుంచి ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. గురుగ్రహ సంచారం ధనస్థానంలో జరుగుతున్నప్పటికీ కూడా అంత యోగ్యకారకమైనటువంటి స్థానాన్ని ఇవ్వదు. ఎందుకంటే పంచగ్రహ కూటమి నుంచి ఇప్పుడిప్పుడే ఈ రాశి వారికి ఈ వారాంతంలోనే కొంచెం రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఆ యొక్క పంచగ్రహ కూటమిలో వచ్చేటప్పటికి రవి బుధుడు శుక్రుడు కూడా కేంద్రీకృతం ఉండటం, ఆ యొక్క గ్రహాల మార్పు అనేది కలిగి ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అంత అనుకూలమైనటువంటి ప్రయత్నాలు గోచరించట్లేదు. మరి అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించవు. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా లేదు. అదేవిధంగా రాజకీయ ప్రతికూలతలకు కూడా ముఖ్య కారకంగా తయారవుతుంది ధనస్థానంలో జరిగినటువంటి పంచగ్రహ కూటమి. ఈ రాశివారం వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటప్పటికీ కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్య సూచన. ప్రథమంలో కన్నా రేపు రాబోతున్నటువంటి 12వ తారీఖు నుంచి ఈ రాశి వారికి స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అన్ని విషయాల్లోనూ వివాహ ప్రయత్నాల్లోనూ ధన సంబంధితమైన విషయాల్లోనూ అన్ని విషయాల్లోనూ రాబోయే ఈ 12వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు.